భారీ వర్షాలు రోడ్లపై వరదకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలతో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. చాలా ప్రాంతాల్లో చాలా కాలనీల్లో కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకి కూడా నీళ్లు రావడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడే కాస్త తెరిపి ఇచ్చింది, వర్షం ఆగిపోయింది. అయితే ఈ సమయంలో చాలామంది కూడా కార్యాలయాలకు బయలుదేరి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా తమ తమ కార్యాలయాలకు బయలుదేరుతున్నటువంటి సమయాన ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది పెడుతుందని మనం కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము, అండర్ పాస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపు గంటకు సుమారు 1500 పైచీలకు వాహనాలు వెళ్తుంటాయి, వస్తుంటాయి. అయితే ఈ సమయంలో ఇక్కడ నుంచి ఈ రూట్ నుంచి అయితే దిల్సుఖ్ నగర్, హిమాయత్ నగర్, అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతాలకు చెందినటువంటి ప్రయాణికులంతా కూడా ఈ దారి మీదుగానే వెళ్తుంటారు. వీళ్ళంతా కూడా ఈ రూట్లో వెళ్ళడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి విజువల్స్ అయితే మనము చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాల్లో కూడా వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సాధారణంగా అయితే ఈ సాధారణ సమయంలోనే ఈ రైల్వే అండర్ పాస్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షం కురిసి ఇట్లా కాసేపు ఇక్కడ నీళ్లు కూడా నిలిచిపోవడంతో ఈ ట్రాఫిక్ జామ్కు జామ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా స్థానికులు చెప్తున్నారు. వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ కార్యాలయాలకు వెళ్ళేటువంటి ఉద్యోగులంతా కూడా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ 10 నుంచి 15 నిమిషాల్లో వెళ్ళేటువంటి ఈ సమయంలో దాదాపు అరగంట నుంచి 40 నిమిషాలు 45 నిమిషాలు కూడా సమయం పడుతుందంటున్నారు. దీనివల్ల తాము కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని కూడా అంటున్నారు. కొంతమంది మహిళలు కూడా ఈ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన వాళ్ళు కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, వాళ్ళంతా కూడా తమ తమ కార్యాలయాలకు సరైన సమయంలో చేరుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఈ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ఈ పరిసర ప్రాంతాల వాళ్ళంతా కూడా ఈ దారి మీదుగానే ఎక్కువ శాతం వెళ్తుంటారు, వస్తుంటారు. ఈ సమయంలో ట్రాఫిక్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. వర్షం ఎడతెరిపి లేకుండా పడడం ఒకటైతే, కాస్త వర్షం తగ్గిన తర్వాత అందరూ కూడా కార్యాలయాలకు వెళ్దాం అనుకున్నారు. కానీ ఈ వర్షం తగ్గిన వెంటనే ఒకేసారి భారీ ఎత్తున ప్రయాణికులు కావచ్చు, వాహనదారులంతా కూడా ఒకేసారి రోడ్డు మీదకి వచ్చారు. దాంతో ట్రాఫిక్ కాస్త ఎక్కువగానే కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా, కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా కొంత ఆలస్యంగా వెళ్తున్నట్లు కూడా కనబడుతుంది. పాఠశాలలకు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పాఠశాలలకు కూడా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అయితే హైదరాబాద్లో సెలవు ప్రకటించకపోవడంతో చాలామంది విద్యార్థులు కూడా పాఠశాలలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇక జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా తక్షణమే స్పందించి ఎక్కడైతే నీరు నిలిచి ఉంటుందో ఆయా ప్రాంతాల్లో నీటిని మోటార్ల ద్వారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలోకి వదిలివేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ల వద్ద ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలిచి ఉంటుందో మ్యాన్ హోల్స్ను తెరిచి నాలల్లోకి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే ఇక్కడ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రూట్తో పాటు ఈ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పంజాగుట్ట రోడ్డు కావచ్చు, బేగంపేట రోడ్డు కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ సమయంలో ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. అదేవిధంగా కూకట్పల్లి కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది ఐటీ ఉద్యోగులు, మియాపూర్ కావచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఐటీ ఉద్యోగులు అయితే చాలా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఒక్కసారిగా ఉద్యోగులంతా కూడా కార్యాలయాలకు బయలుదేరడంతోటే ఈ సమస్య తలెత్తుతుందని కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనము చూస్తూనే ఉన్నాము. ఒక పక్క బస్సులు, మరొక పక్క కార్లు, ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక క్రమపద్ధతిలో వెళ్ళే విధంగా ట్రాఫిక్ పోలీసులంతా కూడా వాటిని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి
దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. మనం చూస్తున్నాము ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. కొంతమంది మెయిన్ రోడ్ కాకుండా పక్కనున్నటువంటి రోడ్ల మీదుగా కూడా వచ్చి ప్రధాన రహదారి మీదకి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతుంటాయి. సాధారణంగా ఈ రైల్వే అండర్ పాస్ దగ్గర వర్షం వస్తే భారీగా నీరు నిలిచి ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి ఆ నీటిని తొలగించారు. ప్రస్తుతం అయితే నీరు ఎక్కడ కూడా నిలిచినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ట్రాఫిక్ మాత్రం భారీ ఎత్తున కనబడుతుంది. ఈ రోడ్లో మాత్రం దాదాపు గంటకు 2000 వాహనాలు వెళ్తున్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే వీలైనంత త్వరగా ట్రాఫిక్ను పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నాము. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యూ.